వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి, హైలైట్లో ఏ వార్తలు మెయిన్ ఎడిషన్లో ఉన్నాయి చూసినట్టయితే ఆల్ ఈజ్ వెల్ అనే ఒక వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. పల్లె పోరు ఫలితాలపైన ప్రధాన పార్టీల్లో సంతృప్తి, గ్రామంలో పరిస్థితి తమకు అనుకూలంగానే ఉందంటూ విశ్లేషకులు, ఇంకా మరిన్ని సర్పంచ్ స్థానాలు రావాల్సిందేననే భావనలో కాంగ్రెస్, అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటామంటున్న బీఆర్ఎస్, బలం మరింత పెంచుకోవాలంటున్న బీజేపీ నేతలు అంటూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసినాయి. ఇక రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు అయితే ఉండనున్నాయి. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలు చూడొచ్చు. అయితే తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేసాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపైన రాష్ట్రంలోని 3 ప్రధాన రాజకీయ పక్షాలు అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడం పైన కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్లో పంచాయతీ ఫలితాలు జోష్ని నింపాయి. ఇంకా మరోవైపు బీజేపీ కూడా పల్లెపోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండడం గమనార్హం. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తుంది. అక్కడ స్ట్రాటజీలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ పంచాయతీ ఎన్నికల్లో అక్కడ పార్టీ గుర్తులు ఉండవు. కేవలం గ్రామానికి ఎవరు మంచి చేస్తారో అని ఆలోచించి అక్కడ వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే అధికార పార్టీ విషయానికి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపైన ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్న, ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తమవుతుంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయకపోవడం వల్ల ఇంతటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సాధించిన స్థానాలపైన దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీ ఇచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. ఇక 2-3 విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోసాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లో వెళ్ళాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఫలితాలపైన అంతర్గత లెక్కలు వేస్తుంది. పార్లమెంట్, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టించామని వారు అంటున్నారు. 2 అంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామంలో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలు అంటుండడం గమనార్హం. ఇక అత్యధికమే అనుకూలమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్లో చర్చ. ఫలితాలపై సీఎం మిగతా 2 విడతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. ఇక గులాబీ జోష్ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి బీఆర్ఎస్ పట్టు సాధించిందనే భావన, కార్యకర్తల బలంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చిందనే అంచనా. బీజేపీలో మిశ్రమ స్పందన, ఫలితాలపైన పార్టీలో భిన్నాభిప్రాయాలు, ఒకవైపు సంతోషం, మరోవైపు నిరాశ. 8 మంది చొప్పున ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న ఆ స్థాయిలో ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం అయితే బీజేపీలో వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా హైలైట్గా మన సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఒకే నియంత్రణ వ్యవస్థలో ఉన్నత విద్య, యూజీసీ, ఏఐసిటియు, ఎన్సిటిఈ స్థానంలో ఒకే రెగ్యులేటరీ వికసిత్ భారత శిక్ష అధిక్షణ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, 2027లో 2 దశలో డిజిటల్ జనగణన, బీమాలో ఎఫ్డిఐలు 74% నుంచి 100%కి పెంపు, 2026 సీజన్లో ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు, కాలం చెల్లిన చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం. ఒకే నియంత్రణ వ్యవస్థలో ఉన్నత విద్య అంటూ ఒక వార్త హెడ్డింగ్లో మనం చూడొచ్చు. కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉన్నత విద్యతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జనగణన, పంటలకు కనీస మద్దతు ధర, బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా పలు అంశాలపైన తీసుకున్న నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు నేను తెలపడం జరిగింది. ఆ వార్త ప్రధాన వార్తగా హైలైట్గా నిలుస్తుంది. ఇక మృత్యులోయ అంటే ఒక వార్త, నిన్న ఒక విషాదకరమైన వార్త అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్త నిలుస్తుంది. ఏపీలోని మారేడుమిల్లి ఘాట్ రోడ్లో లోయలో పడిన ప్రైవేటు బస్సు, తులసిపాక వద్ద ఘోర ప్రమాదం. మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులే, మరో 6గురికి తీవ్ర స్వల్ప గాయాలయ్యాయి. ఇది మొత్తం 9 మంది మృతి, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే డ్రైవర్ అతివేగం, దట్టమైన పొగమంచు కారణంగా కనిపించని రోడ్డు, నిద్రలోనే మృతి ఒడికి చేరుకున్న ప్రయాణికులు. దుర్గమ్మ, చినవెంకన్న, శివయ్య, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, సింహాద్రి అప్పన్న అందరి దర్శనం చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. అంతలోనే పొగమంచు పగబట్టింది. రోడ్డు మలుపు మృత్యువుగా మారి 9 మందిని పట్టణ పెట్టుకుంది. తీర్థయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో మృత్యులోకానికి చేరుకున్నారు. నిన్నటి వరకు తమతో ప్రయాణించిన వారు ఇప్పుడు విగత జీవులుగా మారిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరులో మొదలైన ప్రయాణం చింతూరు సమీపంలో శాశ్వతంగా ఆగిపోయింది. తులసిపాక ఘాట్ రోడ్లో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారికి చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సాయంత్రం మృతదేహాలను తీవ్రంగా గాయపడిన 4 క్షతగాత్రులను అంబులెన్స్లలో చిత్తూరు పంపించారు. మిగతా క్షతగాత్రులను మినీ బస్సులో వారి స్వగ్రామాలకు పంపారు. రాజుగారి మెట్ట వద్ద చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరంగా మారిందట. అయితే ఈ నిన్న జరిగిన ఒక సంఘటనే కాకుండా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో గతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినాయి. కానీ అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు, ముఖ్యంగా నైట్ టైం జర్నీ చేసే భారీ వాహనాలకు అక్కడ ప్రమాదానికి గురవుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు తక్షణమే అక్కడ భద్రత ఏర్పాట్లు చేయాలని కూడా సూచించడం జరుగుతుంది. ఇక కోర్5 సూపర్ క్లబ్ ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న G7 వైభవాన్ని తోసి రాజంటూ అతి శక్తివంతమైన సరికొత్త కూటమి ఒకటి ఆవిర్భవించనుందా? ఆ కూటమిలో అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారతిది కీలక పాత్ర కానుందా అంటే అవునని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇక ఫోన్ ఆఫ్ బంధాలు ఆన్. ఫోన్ పక్కన పెడితే బలపడుతున్న కుటుంబ బంధాలు, మధురానుభూతులు పంచుకున్న తల్లిదండ్రులు, పిల్లల ముచ్చట్లు. వివో స్విచ్ ఆఫ్ స్టడీ 2025 వెల్లడి. భోజన సమయంలోనైనా స్విచ్ ఆఫ్ పాటించాలనే సూచనలు అంటూ ఒక కథనాన్ని మన సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఎందుకంటే పొద్దున లేస్తే చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎప్పుడూ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్లని కాసేపు నైటు అందరూ ఫ్యామిలీ కలిసిన తర్వాత భోజనం చేసే టైంలోనైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే చాలా విషయాలు పంచుకోవచ్చు అంటూ ఒక కథనాన్ని సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక రాష్ట్రం అంతా గజగజ. ఏకంగా 7.7 డిగ్రీల దాకా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. ఈశాన్య గాలుల ప్రభావంతో అనూహ్యంగా పెరిగిన చలి తీవ్రత. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 5.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. హైదరాబాద్ శివారులోని పటాన్చెరులో 5.4 డిగ్రీల సెల్సియస్ నమోదు. మరో 4 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుతోంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత, పొగమంచు అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఏకంగా 7.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.4 డిగ్రీలు తక్కువగా 8.5 డిగ్రీల సెల్సియస్గా నమోదవగా హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోకెల్లా అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహినూరులో 5.8 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. ఇక రింగుకు హంగులు లేవు. పొదుపు చర్యలతోటి సాధారణ నేషనల్ హైవే స్థాయికి రీజనల్ రింగ్ రోడ్డు అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. సగం వంతెనలు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, యాక్సెస్ పాతోటు 21,550 కోట్ల బడ్జెట్ చూసి షాక్ అయిన కేంద్రం. ఒక రింగ్ రోడ్డు సగభాగానికి అంత బడ్జెట్ వద్దని హుకుం, దానిని తగ్గించి 10 రోజుల్లో రివైజ్డ్ బడ్జెట్ రూపొందించాలని ఆదేశం అంటూ ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. అయితే 8 వరుసల రోడ్డు, చముక్కున మెరిసేలా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, 2 వరుసల సర్వీస్ రోడ్డు, ఏ చిన్న రోడ్డుకు కూడా క్రాసింగ్ ఇబ్బంది లేకుండా కిలోమీటర్కు ఒక వంతెనతోటి దేశంలోని అతి పొడవైన తొలి ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్డుగా నిలిచిపోవాల్సిన RRR రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఒక ఏ ప్రత్యేకతలు లేని సాధారణ జాతీయ రహదారిగా నిర్మాణం కాబోతుంది. ఆ రోడ్డు మీద వాహనాల రద్దీ సాధారణంగానే ఉండబోతుందని ట్రాఫిక్ స్టడీ ద్వారా తేల్చి 8 వరుసలకు బదులు 6 వరుసల రింగ్ రోడ్డే సరిపోతుందని ఇటీవల నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరిన్ని ప్రత్యేకతలపైన వేటు వేసిన పరిస్థితి. ఇక ఆ డిస్క్ల కోణంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి రోజు ప్రభాకర్ రావుని ప్రశ్నించిన సిట్ అధికారులు. జోన్సన్ రీప్లేస్ చేసిన డిస్క్లపైన ప్రశ్నలు. సిట్ ఎదుట లొంగిపోయిన SIB మాజీ చీఫ్ సరైన సమాధానాలు రాలేదంటున్నారు.
అధికారులు హార్డ్ డిస్క్ల కోణంలో అంటూ ఒక వార్త హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB మాజీ చీఫ్ టి ప్రభాకర్ శుక్రవారం సిటీ కార్యాలయంలో లొంగిపోయారు. ఉదయం 11 గంటలకు తన కుమారుడితో కలిసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో తన సిటీ ఆఫీస్కి వచ్చారు. ఆయన్ని అధికారులు వారం పాటు కస్టడీలో ఉంచుకొని ఇంకా ప్రశ్నించనున్నారు. ఇక న్యూస్ రీల్ వార్తలు చూసినట్లయితే గురుకుల ప్రవేశాల నిబంధనలో మార్పులు. గురుకుల విద్యా సంస్థల్లోకి ప్రవేశాల నిబంధనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రాష్ట్ర యూనిట్గా అడ్మిషన్లు కల్పించిన సొసైటీలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా యూనిట్గా ప్రవేశాలు కల్పించనున్నాయి అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా న్యూస్ రీల్లో చూడొచ్చు. ఇక 10th షెడ్యూల్ పైన రగడ. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వ్యవహారం వివాదానికి దారితీస్తుంది. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల వ్యవధి ఉండటాన్ని విద్యాశాఖ సమర్థించుకుంటుంది. ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు ఉంటాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇంకా రేట్లు పెంచాలని అడగవద్దు. భవిష్యత్తులో సినిమా టికెట్ల ధరలు పెంచాలని నిర్మాతలు, హీరోలు తమ వద్దకు రావద్దని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమ అధికారులు అఖండ 2 విషయంలో తొందరపాటుతోటి మెమో ఇచ్చారని వారు చెప్పడం జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేట్లు పెంచాలని ఇక అడగొద్దు అని వారు చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగాలకు స్పేస్ టెక్ దన్ను. దేశీ ఎయిర్ స్పేస్ డ్రోన్స్ స్పేస్ టెక్ పరిశ్రమ 2033 నాటికి 5 రెట్లు వృద్ధి చెంది $44 బిలియన్ చేరనుంది. అదే సమయంలో 2 లక్షలకు పైగా ఇంజనీర్లు, పరిశోధకులు, డేటా సైంటిస్టులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక చైనీయులకు సులువుగా వీసాలు. భారత్ను సందర్శించే చైనా వృత్తి నిపుణులకు సులువుగా బిజినెస్ వీసాలు జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇక శివరాజు పాటిల్ కనుమూత. కాంగ్రెస్ కురవృద్ధ నేత శివరాజు పాటిల్, ఆయనకి 90 సంవత్సరాలు ఉంటాయి. ఇక శుక్రవారం ఉదయం మహారాష్ట్ర లాతూర్లోని సొంతిట్లో వారు అనారోగ్య సమస్యలతోటి కనుమూయడం జరిగింది. ఇక మృత్యు అంచు నుంచి ఒక స్కై డైవర్ పారాచూట్ విమానం తోకలో చిక్కుకుంది. ఈ జీవన్మరణ పోరాటంలో అతడు అద్భుత విజయం సాధించాడు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది న్యూస్ రీల్లో. ఇక ఆ 8 మందిలో 5 కేంద్ర సమాచార కమిషన్లో నియమాలకు ఎంపిక చేసిన 8 మందిలో 5 అణగారిన వర్గాల వారని కేంద్రం పేర్కొంది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నేడు మెస్సీతోటి సీఎం ఫుట్బాల్ మ్యాచ్. సింగరేణి RR9 టీం కెప్టెన్గా మ్యాచ్లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక హాజరు కానున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. నేడు మెస్సీతోటి సీఎం ఫుట్బాల్ మ్యాచ్ అంటూ వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. అయితే వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీతోటి శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇక మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి RR9 టీం కెప్టెన్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇక ఓట్ చోరీపైన పోరాడతాం. రేపు ఢిల్లీలో మహాధర్నాను సక్సెస్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి, PC చీఫ్ మహేష్ గౌడ్ చర్చ. పార్టీ నేతలు, కార్యకర్తల తరలింపుపైన సమాలోచనలు అంటూ ఒక వార్త. ఓట్ చోరీపైన పోరాడదామంటూ ఇక ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయడంపైన శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో PC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సంతకాలు సేకరించిన PC వాటిని ట్రక్లో ఢిల్లీలోని AICC కార్యాలయానికి చేరవేసింది. ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మొత్తం కేబినెట్, PC చీఫ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే ఈ ధర్నాను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను, కార్యకర్తలను తరలించడంపైన సీఎం, PC చీఫ్ చర్చించుకున్నారు. ఇంకా పంచాయతీలో BC బలగం. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సంఘ స్థానాలకు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలోనూ గెలుపు. 25 జిల్లాలో 49.16% సర్పంచులు బీసీలే. 8 జిల్లాలో అత్యధిక సీట్లలో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాల్లో 68% స్థానాలకు కైవసం అంటూ మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారనే వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది వెలుగు దినపత్రికలో. 14 జనరల్ స్థానాల్లో 13 మంది బీసీలే గెలుపు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో 14 గ్రామాలు జనరల్కు కేటాయించగా ఏకంగా 13 చోట్ల బీసీలు గెలుపొందారు. మిగిలిన ఒక స్థానాన్ని ఎస్టీ క్యాండిడేట్ దక్కించుకున్నారు. అన్ని గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పోటీకి ముందుకు రాలేదు. కేవలం మిట్టదొడ్డి గ్రామంలో మాత్రమే ఓసీ మహిళ పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. అదే జిల్లా
కేటుదొడ్డి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ జనరల్ కేటగిరీలో 10 గ్రామాలు ఉండగా 8 చోట్ల బీసీలు, 1 చోట ఎస్సీ, మరో చోట ఎస్టీ గెలుపొందిన పరిస్థితి. ఇక సీఎం రేవంత్ తోటి అఖిలేష్ భేటీ, తాజా రాజకీయాలపైన చర్చ. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను వివరించిన సీఎం కు రాష్ట్ర పండుగ గుర్తింపు ఇచ్చినందుకు రేవంత్కు అఖిలేష్ థ్యాంక్స్. అంతకుముందు యాదవ్ ఆత్మీయ సమ్మేళనానికి వారు హాజరయ్యారు. అయితే నిన్న సీఎం రేవంత్ తోటి అఖిలేష్ భేటీ అయ్యారు. నిన్న హైదరాబాద్కు వచ్చిన అఖిలేష్ యాదవ్ మాజీ సీఎం. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుని కూడా కలవడం జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి అక్కడ వారితోటి కలిసి తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించడం కూడా జరిగింది. ఇక ఆరోగ్య తెలంగాణకు గ్లోబల్ సమ్మిట్ ఊతం. తెలంగాణ రైజింగ్ చారిత్రాత్మక విజయం. ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు నూరి దత్తాత్రేయుడు ప్రశంస. సదస్సు ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రజారోగ్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం సీఎం రేవంత్ చేస్తున్న కృషి బాగుంది. క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందని ఆశాభావం. ఆరోగ్య తెలంగాణకు గ్లోబల్ సమ్మిట్ ఊతం ఇచ్చిందంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక రెండో విడత పోలింగ్ రేపే. 4332 పంచాయతీల్లో ఎన్నికలు ముగిసిన ప్రచారం. అభ్యర్థుల సైలెంట్ ఆపరేషన్ షురు. ఇక నేడు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలింపు. ఇక ఊర్లో ఇల్లు లేనందుకు కంటైనర్ ఇల్లు సెటప్. ఒక సర్పంచ్ అభ్యర్థి వినూత్న ఆలోచన. నిర్మల్ జిల్లా జావుల కే గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వెనుకున్న సుప్రీం ఎవరు? ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్. ఎస్ఓటి ఏర్పాటు చేసింది ఎవరు? దాని ఉద్దేశం ఏంటి? ఆ డేటాను ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి అని ప్రశ్నల వర్షం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట లింగుపోయిన ప్రభాకర్ రావు ఇంటి భోజనం, మెడిసిన్స్కు అనుమతి, స్టేషన్ రూమ్లోనే బస ఏర్పాటు. ఫోన్ ట్యాపింగ్ వెనుకున్న సుప్రీం ఎవరు? ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా. ఇక కేటీఆర్ అండతోనే కబ్జాలు. నేను ఇప్పుడు టాస్ మాత్రమే వేసిన ముందుంది టెస్ట్ మ్యాచ్ జాగ్రత్త. హిల్ టు పాలసీకి బీజం వేసింది కేటీఆర్ అంటూ కవిత. మాధవరం కృష్ణారావు నీ వెనుకున్న గుంట నక్కును వదల అంటూ కవిత కొన్ని కామెంట్స్ అయితే చేసింది. అయితే సిగ్గుండాలి, ఇంటి ఆల్రెడీ ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి? పార్టీలకించి ఎల్లగొట్టినరు కదరాబాయ్, కండ్లు సెలబడతలేవా? నాపై మురిగితే కాళ్ళు ఎరగొడతా, అందరి చిట్టా విప్పుతా, నన్ను నిజామాబాద్కి పరిమితం చేశారు. అది 5 ఏళ్లే. మీరు కేసీఆర్ నీడన చేరి పందికొక్కులా తిన్నారు. ఏదో ఒక రోజు నేను సీఎం అయితా, మీ అక్రమాలపై విచారణ జరిపిస్తారని కవిత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నీడన చేరి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అసైన్డ్ భూములను పందికొక్కులా దోచుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. నాడు హిల్ట్ పాలసీకి బీజం వేసిందే బీఆర్ఎస్, కేటీఆర్ అని అన్నారు. నాడు భూముల దోపిడీకి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే నేడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏకంగా దర్వాజాలే తెరిచినని వారు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతోటి కవిత మాట్లాడి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. నాకు టైం వస్తుంది, దేవుడి దయ తెలిస్తే ఏదో ఒక రోజు నేను ఈ రాష్ట్రానికి సీఎం అయితే 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఏమేమి వెనక్కి వేసుకున్నారో అవన్నీ కూడా ఆ లెక్కలన్నీ బయటికి తీసా. ఒక్కొక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టను, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వారు తిన్న అక్రమ ఆస్తులన్నీ కూడా బయటికి తీసుకొస్తా అని వారు హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్లో భూముల రచ, నేతల పోటాపోటీ ఆరోపణలతోటి బయటపడుతున్న పార్టీ గుట్టు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న భూభాగోతాలు, 10 ఏళ్ల భూ ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూడొచ్చు. ఇక బర్త్ టూరిజం పైన అమెరికా నిఘా. గర్భిణుల వీసా దరఖాస్తులపై అన్ని కోణాల్లో స్క్రూటినీ. కాస్త డౌట్ వచ్చిన టూరిస్ట్ వీసా తిరస్కరణ. ఈ తరహా వీసాలు పొందుతున్న వారిలో రష్యా, చైనీయులు ఎక్కువ, తర్వాతి స్థానంలో ఇండియన్లు ఉన్నారంటూ ఒక వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ఉపాధి హామీ 125 రోజులకు పెంపు. పథకం పేరు పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన మార్పు. రోజువారీ కూలీ 240. 2 దశల్లో 2027 జనాభా లెక్కలు 11,718 కోట్లు కేటాయింపు. దేశ చరిత్రలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సెన్సస్. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐకి అనుమతి ఇచ్చే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఉపాధి హామీ 125 రోజులకు పెంచినట్టు ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.
ఇక ఉపాధి హామీ పేరు మార్పు దేశవ్యాప్తంగా జనగణనకు 11,718 కోట్లు, అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు సంస్థలు కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అంటూ ఇంతకుముందు మనం చెప్పుకున్న వార్త అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది ఉపాధి హామీ పథకానికి సంబంధించి. ఇక కాంగ్రెస్ ఓడింది, మొక్కు తీరింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం పైన ఒక యువకుడు సంబరాలు చేసుకున్నాడు. తాను కోరుకున్నట్టే మంచిర్యాల జిల్లా హాజీపూర్లో కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పోదిరి శ్రీనివాస్ తన మొక్కు చెల్లించుకున్నాడు. ముల్కెల గోదావరి పుష్కర ఘాటుకు శుక్రవారం ఉదయాన్నే చేరుకుని గంగమ్మ ఆలయం వద్ద 100 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కుని తీర్చుకున్నాడు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక కాంగ్రెస్కు అభివృద్ధి లేక కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ బందీ తీసుకున్న మహిళను పోటీ చేస్తారు. పదవుల కోసం పార్టీ మారిన నువ్వు కూడా నీతులు చెప్తావా అంటూ మంత్రి జూపల్లిని నిలదీశారు. నాగర్ కర్నూలు జిల్లా గొప్లాపురం వాసులు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. గోబ్యాక్ నినాదాల మధ్య జూపల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జూపల్లికి నిరసన సెగ తగిలిందంట. ఇక కాంగ్రెస్పై ఉరుముతున్న ఊరు, మాట తప్పిన పాలనపైన పల్లె పంచాయతీ అంటూ హెడ్లైన్లో ఈ వార్త మనం చూడొచ్చు. అయితే పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటుంది. 200 గ్రామాలు అధికార పార్టీ ఖాతాలో పడతాయి. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ సగానికి మించి పంచాయతీలను సాధించలేకపోయింది. అది కూడా ఏకగ్రీవాలకు ఒత్తిడి చేసి ప్రత్యర్థులను బెదిరించి భయపెట్టి దాడులకు తెగబడి అధికార యంత్రాంగాన్ని వాడుకొని కోడ్ని ఉల్లంఘించి చేస్తే దక్కిన ఫలితం అది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు భంగపాటు, ఊరూరు ఎందుకు ఉరుముతున్నది, హామీల ఎగవేత, ఆగిన సంక్షేమ పథకాలు, కానరాని అభివృద్ధి పనులు, రోడ్డెక్కుతున్న వివిధ వర్గాలు, రగిలిపోతున్న రైతు కుటుంబాలు, దగ్గపడ్డాయని నమ్ముతున్న సబ్బండ వర్ణాలు అన్ని కాంగ్రెస్ను తరుముతున్నాయి. అందుకే నిన్నటిదాకా నిలదీతలతోటి ఆగ్రహాన్ని ప్రకటించిన పల్లెలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మాట తప్పిన కాంగ్రెస్ను మాక చూసి కొరడ దెబ్బలు కొడుతున్నాయి. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టిన గ్రామీణ ఓటర్లు సగం పంచాయతీలైన గెలుచుకోలేని ధైర్యం, 2 ఏళ్ల రేవంత్ పాలనపైన స్పష్టమైన వ్యతిరేకత, ముఖ్యమంత్రి ప్రచారం చేసిన దక్కని ఫలితం అంటూ హెడ్లైన్స్ మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక తెలంగాణ పల్లెలు చైతన్యం ప్రదర్శించాయి. అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేసే 2 ఏళ్ల క్రితం 6 గ్యారెంటీల పేరిట ఆశపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు చేసిన మోసంపైన రగిలిపోతున్న గ్రామీణ ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో తమేంటో రుచి చూపించారు. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ సభలు నిర్వహించిన ఓట్లేయాలని వేడుకున్నా కూడా ఓటర్లు పట్టించుకోలేదని తెలపడం జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు డ్రైనేజీలో ప్రత్యక్షం, వందలాదిగా లభ్యమైన బ్యాలెట్ పేపర్లు. నల్గొండ జిల్లా చిన్న కాపరతిలో కలకలం, కాంగ్రెస్ ఓడిపోతుందనే బ్యాలెట్ చోరీ మండిపడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బ్యాలెట్ పత్రాన్ని సీజ్ చేసిన అధికారులు మాకు ఓట్లేలే, డబ్బులు తిరిగి ఇచ్చేయండి. మహబూబాద్ జిల్లా సోమలతండలో ఎమ్మెల్యే సోదరుడి హల్చల్, స్థానికులతో గొడవకు దిగిన కాంగ్రెస్ అభ్యర్థి నాయకులు అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక్కడ బీజేపీ చందాదందా, పార్టీ ఫండ్కు ప్రతిగా కాంట్రాక్టులు, 4 ఈశాన్య రాష్ట్రాల్లో వసూలు, వివిధ రూపాల్లో 74.6 కోట్ల విరాళాలు, 50% చందాలు లబ్ధి పొందిన కంపెనీలు ఇవే. మణిపూర్లో విరాళాలపై ఘర్షణల ఎఫెక్ట్, దాతల జాబితాలో నాసిరకం కంపెనీలు, రిపోర్టర్స్ కలెక్టివ్ సంచలన కథనం అంటూ బీజేపీ చందా దందా అంటూ ఒక వార్త హెడ్లైన్ నిలుస్తుంది. అకౌంట్ టు టికెట్ల రేట్లు పెంపు నాకేం తెలియదు, 4 రోజుల గ్లోబల్ సమ్మిట్లో బిజీగా ఉన్న, ఇక ముందు ఏ సినిమా టికెట్ ధరలను పెంచాం, సినీ నిర్మాతలు, దర్శకులు మా వద్దకు రావద్దు, హీరోలకు 100 కోట్ల పారితోషికం ఎందుకు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి విసురులు, చంద్రబాబు చెప్తేనే పెంచారు అంటూ వైఎస్ షర్మిల. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.